డీలిమిటేషన్ పై డైలాగ్ వార్ కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి జీడీపీ ఫార్ములా రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ఎంపీ లక్ష్మణ్ మండిపడగా, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం శిక్షించడం ఏంటని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. మరోవైపు బీజేపీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే దీనిని తెరపైకి తెచ్చిందని, అన్యాయం జరిగితే పెద్ద పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకవైపు మోదీ గారికి పెరుగుతున్న ఆదరణ దేశంలో, బీజేపీ పటిష్టంగా అన్ని ప్రాంతాల్లో ఒక రాజకీయ పార్టీగా ఎదగడం, దాన్ని జీర్ణించుకోలేక ఆ డీలిమిటేషన్ ప్రక్రియను, మహిళా బిల్లు పట్ల వారు అవహేళన చేస్తూ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. జిఎస్డిపికి ఈ ప్రక్రియలో రాజ్యాంగ ప్రతిపాదిత ఏమాత్రం కూడా లేదండి. ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ పార్లమెంటు నియోజకవర్గాలు జనాభాకు అనుగుణంగానే ప్రతిపాదించి నిర్ణయాలు తీసుకున్నారు తప్పితే, ఎక్కడ కూడా ప్రపంచంలో జిఎస్డిపి ఆధారంగా చేసిన దాఖలాలు లేవు. డిలిమిటేషన్ ద్వారా తెలంగాణకు, దక్షిణ భారతదేశానికి అన్యాయంతో పాటుగా మహిళా రిజర్వేషన్ల పేరు మీద బీసీ మహిళలకు, సబ్ కోటా మహిళలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము మహిళల పక్షాన కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉన్నప్పటికీ మాకు సంబంధించినటువంటి సబ్ కోటా పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 1980లో ఉంటే బీజేపీ ఒక మహిళా అధ్యక్షురాలు లేదు. మా పార్టీ జాతీయ మహిళా అధ్యక్షురాలు, జాతీయ స్థాయిలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత, 50% స్థానిక సంస్థల రిజర్వేషన్తో సహా అనేక అంశాలు మా పార్టీకి ఉన్నాయి. వాళ్ళ దానికి ముందు జవాబు చెప్పమని ఇప్పుడు ఇమీడియట్గా దాన్ని ఇప్పుడున్నటువంటి ఒక 543 సీట్స్లోనే ఉమెన్ రిజర్వేషన్ అమలు చేయొచ్చు. స్థానిక అసెంబ్లీలో ఉమెన్ రిజర్వేషన్ అమలు చేయొచ్చు. దాన్ని వదిలిపెట్టి డీలిమిటేషన్కో లేకపోతే సెన్సెస్కో లింక్ చేసి అవి అయిన తర్వాత చేస్తామనటం అది సబబైనటువంటిది కాదు. ఇన్స్టెంట్లీ వాట్ కెన్ బి డన్ షుడ్ బి డన్ ఇన్స్టెడ్ ఆఫ్ డిలేయింగ్. కాబట్టి వాట్ టీఆర్ఎస్ డిమాండ్స్ ఇస్ వాట్ వీ డిమాండెడ్ ఇన్ 2022. ఉమెన్ రిజర్వేషన్ అమలు చేయాలా, అది వెంటనే అమలు చేయాలా, అది డీలిమిటేషన్కో లేకపోతే సెన్సెస్కో లింక్ చేయకుండా జరపాలనేటువంటిది మొట్టమొదటి డిమాండ్.